సోషల్ మీడియాలో సెలబ్రిటీలు వేసే పోస్టులు బాగానే వైరల్ అవుతుంటాయి. ఈ మధ్య సెలబ్రిటీల పర్సనల్ వ్యవహారాలన్నీ సోషల్ మీడియా ద్వారానే అందరికీ తెలుస్తున్నాయి. పెళ్లిళ్ళు, విడాకులు వ్యవహారాలు అయితే నెట్టింట్లో ప్రకటిస్తున్నారు. విడాకులు తీసుకునే ముందు అయితే కొన్ని హింట్లు ఇస్తున్నారు. సోషల్ మీడియా ఖాతాల పేర్లు మార్చుతారు, ఒకరినొకరు అన్ఫాలో అవుతుంటారు. ఆ తరువాత చివరకు విడాకుల్ని ప్రకటిస్తుంటారు. తాజాగా కమెడియన్ హర్ష వేసిన పోస్ట్ కూడా అలాంటి అనుమానాలకే దారితీసింది. జీవితం అనేది రోలర్ కోస్టర్ రైడ్లా ఉంటుంది. అప్ అండ్ డౌన్స్, లోస్ అండ్ హౌస్, ఎగ్జైట్మెంట్ అండ్ యాంగ్జైటీ, భయం, థ్రిల్, ఇలా అన్నీ ఉంటాయి. ఏది నీ కంట్రోల్లో ఉండదు. మనల్ని ఆపేందుకు వస్తాయి, ఆ టైం తరువాత వెళ్ళిపోతాయి. అందుకే మనం బకిల్ని పట్టుకొని ఆ రైడ్ను ఎంజాయ్ చేస్తుండాలి అంతే. నో ఎక్స్పెక్టేషన్స్, నో డిసప్పాయింట్మెంట్. జీవితం ఎలా వస్తే అలా, ఏది ఇస్తే అలా తీసుకుంటూ వెళ్ళండి అంటూ పోస్ట్ వేశాడు. ఇక ఈ పోస్ట్ని చూసిన వారంతా కూడా ఏం జరిగింది బ్రో అని అడిగేస్తున్నారు. ఇలా సడన్గా పోస్ట్ చూసి డివోర్స్ అయి ఉంటుందని అనుకున్నామని కామెంట్లు చేస్తున్నారు. కానీ ఇది క్యాజువల్గా చేసిన పోస్ట్ అయి ఉంటుందని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా హర్ష మాత్రం ఇలా ఓ మోటివేషనల్ స్పీకర్లా పెట్టిన పోస్ట్ మాత్రం పెద్ద చర్చకు దారితీసింది. కమెడియన్గానే కాకుండా హర్ష మెయిన్ లీడ్గాను ట్రై చేస్తున్నారు. సుందరం మాస్టర్ సినిమా అందరినీ ఆకట్టుకుంది. మెయిన్ లీడ్గా హర్ష నటన, కామెడీ అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు కమెడియన్గా హర్షకు మంచి ఆఫర్లు అయితే వస్తున్నాయి. హర్ష చెముడు అక్షరకు పెళ్ళైతే 2 ఏళ్లకు పైగానే అవుతుంది. ఇప్పుడు ఇలాంటి రూమర్లతో ఈ జంట వార్తల్లో నిలుస్తుంది. మరి హర్ష ఇలా ఎందుకు పోస్టు వేశాడన్నది మాత్రం తెలియడం లేదు.